నమ్మకంగా పనిచేయాలి. నువ్వు ఇంట్లో పని చేస్తావా, ఆఫీసులో పని చేస్తావా, ఎక్కడైనా పని. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు క్రైస్తవులే, ఏ షాపు ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకుంటాడు, సిగరెట్లు అమ్ముతూ ఉంటారు. సిగరెట్లు అమ్మచ్చా మనం? సిగరెట్లు అమ్మచ్చా? సిగరెట్లు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు దేహము దేవుని ఆలయం అని చెప్పి మనకు తెలుసు. ఆయన వెలపెట్టి మన దేహాన్ని కొన్నాడు. దేహాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని దేవుని ఒక వాక్యం అంటుంది. నువ్వు సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, ఇవన్నీ లోకంలో ఉన్నట్టు దూరంగా ఉండాలంటే నువ్వు సిగరెట్లు అమ్మితే మరి నీ ఆ హస్బెండ్కి మరి హార్ట్ ప్రాబ్లం రాకపోతే ఏ ప్రాబ్లం వచ్చింది? మనలో మన మాట మామూలు అలా అంటున్నాం. ఇప్పుడు కుటుంబంలో అల్లకొల్లోలంగా ఉంటుందనంటే దాంట్లో మిగిలితే 2 రూపాయలు మిగులుతాయి, లేదా 5 రూపాయలు మిగులుతాయి, లేదా 10 రూపాయలు మిగులుతాయి. సిగరెట్లు అమ్మితే చాలామంది అలా చేస్తారు. లాభం ఎంత వేసుకోవాలి? రూపాయో 2 రూపాయలు న్యాయబద్ధంగా. అంటే అన్యాయం. 10 రూపాయలు తీసుకున్నాం అనుకో 20 రూపాయలు ఇవ్వాలంటారు. 10 రూపాయలు తీసుకోవాలంటే 20 రూపాయలు ఇవ్వాలంటారు. ఇది అన్యాయం. ఇది అన్యాయాన్ని దేవుడు సహించడు, అక్రమాన్ని దేవుడు సహించడు. అంటే దేవుని బిడ్డలమైన మనము ప్రతి దాంట్లో న్యాయబద్ధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం యథార్థంగా ఉంటే ఒకవేళ మనుషులు మన యథార్థత చూడకపోవచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన యథార్థత చూడకపోవచ్చు, దేవుడు మన యథార్థత చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాన్ని బట్టే ప్రతిఫలం వచ్చింది, దాన్ని బట్టే దీవెన ఆశీర్వాదము మన బిడ్డలు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూతాను. మా తమ్ముడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తుంటే ఆదివారం చర్చికి వెళ్ళరా అని చెబుతూ ఉంటాను. ఎట్లాగట్లాగా ఆదివారం సెలవు పెట్టి వెళ్తూ ఉంటుంటే ఒక అమ్మాయి అంట, మీరు క్రిస్టియన్స్ అని చెప్పేసి ఆదివారం సెలవు ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వట్లేదని చెప్పి అగైనిస్ట్గా లేచిందంట. అని ఆదివారం సెలవు ఇవ్వటం మానేసి, అంటే వారంలో కంటిన్యూగా ఆదివారాలు పెట్టకూడదు అని చెప్పేసి అని చెప్పారంట. ఎలా అంటున్నారంటే, సర్లే కుదిరినప్పుడు వెళ్తా ఉండు నువ్వు అని చెప్పేసి అని నేను అన్నాను. అయితే కొన్ని నెలలకి ఏదో దొంగతనం చేత దొరికిపోయిందంట. దొంగతనం చేత దొరికిపోయి మొహం చెల్లించగా రిజైన్ చేసి వెళ్ళిపోయిందంట. మా ఊరు చెబుతున్నాడు, ఇలాగన్నయ్య నా మీదకి ఇలా వేసింది, నేను వచ్చి ప్రార్థన చేసుకున్నాను, నువ్వేమో చర్చికి వెళ్ళమంటున్నావు ఆదివారం, మరి నేను నాకేం కుదరట్లేదు ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను, ఇలాగ దేవుడు ఎలా చేశాడన్నయ్య అని అన్నాడు. అంటే యథార్థత, మన యథార్థత దేవుడు కొంచెం లేట్ అయినా సరే దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకం, యథార్థత ఇవన్నీ ఒకదానికొకటి కలిగి ఉంటాయి, ఒకదానికొకటి అనుసంధానం అవుతుంది. నమ్మకమైన మనుషుడు మొదటిది. రెండోది నమ్మకంగా పనిచేయాలి ఏదైనా సరే. రాత్రి నిన్న మేము ఉదయం 9:30కి బయలుదేరాం. మా ప్లాన్ ఏంటంటే రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రిలో కొన్ని గృహాలు ఉన్నాయి, ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. వాళ్ళని దర్శించి ప్రార్థన చేసుకొని చిన్న పనులు ఉన్నాయి. ఇలాగే ఇది ఇప్పుడు ఈ జాక్ ఇది ఉంది కదా, ఇది కొనుక్కొచ్చుకున్నాం అనమాట. రాజమండ్రిలో ఇలాగ రికార్డింగ్ చేసుకున్నాం, ఇది కొనుక్కొచ్చుకున్నాం అనమాట. రాజమండ్రిలో వచ్చేయాలన్నది మా ప్లాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాటపోతే వచ్చిన పాస్టర్ గారు అన్నారు, లేదు కాకినాడలో మనం రమ్మన్నారు, తెలిసిన ఉన్నారు, కాకినాడ కూడా వెళ్దామని అన్నారు. అప్పటికే మధ్యాహ్నం 3 అయిపోయింది. కాకినాడ వెళ్ళి అక్కడి నుంచి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఎంత అయింది అనుకున్నారు? 1 గంట అయింది. రాత్రి 1 గంట అయింది. పొద్దున్నే 8:30కి ఇక్కడ మాకు జగనన్న కాలనీలో సర్వీస్. పొద్దున్నే 8:30 నేను 5:30కి అలారం పెట్టి లెగిచి పిల్లల్ని లేపి వాళ్ళని పంపించేసి నేను రెడీ, నేను వెళ్ళిపోయి మళ్ళీ, అంటే మనకి దేవుడు ఇచ్చిన సమయంలో మీరు పొద్దున్న నమ్ముతారు గొప్పగానే పొద్దున్న టిఫిన్ కూడా చేయలేను. నేను పాలు తాగు వచ్చాను, నేను టిఫిన్ కూడా చేయలేదు. నమ్మకం మనకిచ్చాడు, మనం చెయ్యాలి. ఇప్పుడు చేయలేకపోతే తర్వాత చేయలేం. ఇప్పుడే చేయాల్సింది. ఎప్పుడంటే ఇప్పుడే చేయగలుగుతాం. మనం దేవుని సంఖ్య కొన్ని రోజులైతే ఎలా ఉంటాయో తెలియదు. సంఘాలు ఉంటాయో ఉండవో, వాక్యం దొరికిద్దో దొరకదో, దేవుని నామం ప్రకటించబడిద్దో లేదో ఎవ్వరు చెప్పలేరు. కరోనా వచ్చిద్దని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. అంత అకస్మాత్తుమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి పరిస్థితులు. అది మనం దేవుని మందిరానికి రావాలన్నా, దేవుణ్ణి వెతకాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా ఇదే మంచి సమయం. కొన్ని దేశాలు అయితే అండర్ గ్రౌండ్లో దేవుణ్ణి చూపిస్తున్నారు. ఎలాగా మైకులు గీకులు ఏమి లేవు. చిన్నగా మెల్లిగా సప్పట్లు కొట్టడం, మెల్లిగా వాక్యం చదువుకోవటం, మెల్లిగా అందరు కలిసి అండర్ గ్రౌండ్లో. కొరియా దేశంలో అయితే అండర్ గ్రౌండ్ బైబిల్ పట్టుకొని ఇలాగ నువ్వు నడుచుకుంటూ వెళ్తే నేను జైలు వేసేస్తారు.
ఇలా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తే జైలు వేసేస్తారు. చైనాలో కూడా అంతే, నువ్వు బైబిల్ పట్టుకొని సువార్త పట్టుకొని జైలు వేసేస్తారు. కొన్ని దేశాలు అలాంటి ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఇంకా దేవుని కృపను బట్టి లేదు. ఒకవేళ వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కనుక నమ్మకం, దేవుని పట్ల మనం నమ్మకంగా ఉండాలి. అననీయ నమ్మకమైన మనుషుడు. ఇక్కడ హిజ్కియా నమ్మకంగా పనిచేస్తున్నాడంట. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుము, ఎడతెగక నీ దేవుని యందు నమ్మకుంచు. నీ జీవితంలో కార్యాలు జరిగినా జరగకపోయినా ఆయన కార్యాలు చేసే దేవుడు, కార్యాలు చెయ్యని దేవుడైతే కాదు. నా కార్యాలు చెయ్యకపోతే గనక నేను మీ మధ్య నిలబడి దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించేవానికి చాలాసార్లు నా సాక్ష్యం మీతో పంచుకున్నాను. ఒకవేళ కార్యాలు చెయ్యని దేవుడైతే నేను మీ మధ్య నిలబడేవాడిని కాదు. కార్యాలు చేసే దేవుడు కనుకే ఆయన కార్యాభివృద్ధి మనం అభివృద్ధి చెందడానికి మనల్ని ఆయన పిలుచుకున్నాడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మన జీవితాల్లో ఎడతెగక నమ్మకం ఉంచాలి. మనం ఎలా ఉంచాలి? ఎడతెగక నమ్మకం ఉంచాలి. ఎడతెగక ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఎడతెగక మనం నమ్మకం ఉంచాలి. దెయ్యాలే ఆయన దేవుడిని నమ్మి వణుకుతున్నాయంట. యాకోబు రాసిన పత్రిక, దెయ్యాలే నమ్మి వణుకుతున్నాయంట. మనుషులు వణికినట్టు నటిస్తున్నారంటే వనకట్లా, వణికినట్టు నటిస్తున్నారు మనుషులు. వణికే ప్రభు అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఏసయ్యా క్షమించేసయ్యా అని వణికినట్టు నటిస్తున్నారు కానీ వనకట్లా. దెయ్యాలు నిజంగా వణుకుతున్నాయి అంట. అవి మనుష్య కుమారుడికి వణుకుతున్నాయి, దేవుడు ఒక్కడని నమ్మి వణుకుతున్నాయి. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచితే గనక 1 యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపముల నుంచి సమస్త దుర్నీతి నుండి మన నువ్వు నమ్మితే గనక, ఆ మనుష్య కుమారుని నువ్వు నమ్మి, లోకరక్షకుడైన యేసు ప్రభువారిని నువ్వు నమ్మి నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే గనక ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. అంతేకాదు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు 2 లైను, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణం వరకు గనక మనము దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఆయన మనకి నిత్య రాజ్యంతో పాటు జీవ కిరీటాన్ని ఇస్తాడంట. అంతేకాదు ఒక మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం 23వ వచనం రెండు ఒకేలాగా ఉంటాయి. 21వ వచనం చదవండి. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడు. ఎవరు మన యజమానుడు? ఎవరు? మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అతని యజమానుడు, చదువమ్మా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. అన్నయ్య నమ్మకమైన మనుషుడు అంట. నమ్మకమైన మనుషుడు. హిజ్కియా నమ్మకంగా పనిచేస్తున్నాడు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడంట. అది రిఫరెన్స్ చెప్పలేదు మీకు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటూ. ఈ కొంచెం అని అంటే మనకి ఇవ్వబడిన ఈ కొంచెం జీవితంలో, మనకి ఇవ్వబడిన ఈ కొంచెం ఆయుష్ కాలంలో మనం నమ్మకంగా ఉంటే, అంతం వరకు నీవు నమ్మకంగా ఉంటే, మరణం వరకు నీవు నమ్మకంగా ఉంటే
నీకు నిత్య రాజ్యంతో పాటు జీవ కిరీటం ఇచ్చేదను అంటూ అక్కడ అంటున్నాడు. ఇక్కడ అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు గనక ఆయన వచ్చినప్పుడు తన వధువు సంఘాన్ని ఆయనతో పాటు తీసుకెళ్తాడు గనక, ఆయన మేఘారుడై మధ్యాకాశానికి వస్తున్నాడు గనక, మనకంటే ముందుగా మృతి పొందిన వారు దేవుని యొక్క బోర శబ్దం విని వారు సమాధుల్లో నుంచి దేవుని యొక్క మహిమను స్వతంత్రించుకొని దేవుని యొక్క మహిమను పొందుకొని వారు ముందు ఎత్తబడతారు. ఆ తర్వాత సజీవులమైన మనము ఆయన యొక్క మహిమను పొందుకొని మధ్యాకాశానికి ఎత్తబడి ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాలువారు అయి ఉంటాము. విడవబడిన వారికి శ్రమ, విడవబడిన వారికి వేదన. మళ్ళీ ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత మనం ఈ భూలోకానికి మళ్ళీ దిగి వస్తాము. అప్పుడు మన క్రియలు చొప్పున, అప్పుడు మన నమ్మకం చొప్పున లోకానికి తీర్పు తీర్చేవారు ఎవరంటే మనమే. లోకం మీద ఆధిపత్యం చెలాయించేవారు మనమే. లోకాన్ని పరిపాలించేవారు ఎవరనంటే మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి మనకి, సంఘానికి ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి. వీళ్ళు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ యొక్క పదవుల కోసమే కుట్టుకుంటున్నారు, వీళ్ళు తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. దేవుడు మనకి శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే గనక, దీనికి అనుసంధానమైన వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. బలా మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక, ఎన్ని పట్టణములు అంటమ్మా? 10 పట్టణముల మీద అధికారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే నిన్ను అధికారిగా ఉంచుతాడు నమ్మకంగా ఉంటే. దేవుడే నీకు మంచి స్థితిని ఇస్తాడు నువ్వు నమ్మకంగా ఉంటే. దేవుడే నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు నువ్వు నమ్మకంగా ఉంటే. బలా మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేకమైన వాటి మీద, 10 పట్టణముల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాడు. అలాంటి అధికారాన్ని పొందుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? అలాంటి అంతే అధికారాన్ని మనం పొందుకొని జీవించాలి ఎంతమందికి ఆశ ఉంది? కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటానే ఉంటాయి. కష్టాలు చుట్టాలు లాంటివి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అంతే. అవి ఎప్పుడు ఎల్లకాలం మన దగ్గర ఉండవు. అవి ఎల్లకాలం మన దగ్గర ఉండటానికి కూడా దేవుడు అనుమతించడు. అవి ఎల్లప్పుడూ మన దగ్గర ఉండవు కూడా, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి దేవుడే సదాకాలము మనతో ఉంటాడు. దేవుడే సదాకాలము మనకు తోడే ఉంటాడు గనక ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశం కొరకు మనం ప్రయాసపడదాం. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుని యందు నీవు నమ్మిక ఉంచితే, నమ్మదగిన దేవుని యందు నీవు యథార్థంగా నమ్మకమైన భక్తి చేస్తే, నమ్మకమైన బల మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుడు పిలుస్తాడు. పిలవటమే కాదు, నీకు ఉన్నతమైన బహుమానాన్ని, ఉన్నతమైన స్థితిని దేవుడు దయచేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ఎన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన. అవును ప్రభా, ఇప్పటి వరకు నేను నమ్మకంగా లేనేమో ప్రభా, ఇప్పటి వరకు నాకు నచ్చినట్టుగా ఉన్నానేమో ప్రభా. నేను నా జీవితంలో కార్యాలు పొందుకోపోవటానికి, నా జీవితంలో నేను మంచి స్థితిలో ఉండటానికి నాయన అయ్యా ఇంకా నేను నమ్మకంగా లేనేమో ప్రభా. అయ్యా ఇంకా నమ్మకం తండ్రి, నమ్మకాన్ని ప్రభా, మంచి నమ్మకాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా మంచి నమ్మకంగా మేము ఉండాలి నాయన. అయ్యా నమ్మకమైన వారిగా మేము ఉండాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మనసులో మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. మేము నమ్మకమైన వారిగా ఉండాలి ప్రభా. నమ్మకమైన మనస్సు అననీయ నమ్మకమైన మనుషుడు ప్రభా. అయా హిజ్కియా నమ్మకంగా పనిచేశాడు ప్రభా. అయా తండ్రి, మోషే నీ ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. నాకు ఇచ్చిన గృహ నిర్వాహకత్వంలో, నాకు ఇచ్చిన బాధ్యతల్లో అయ్యా నేను నమ్మకంగా ఉండాలి ప్రభా. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఒకరు నమ్మకంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సంఘాన్ని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, దైవజనుని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. నమ్మకంగా ఉందాం. దేవుడిచ్చే గొప్ప బహుమానాల్ని పొందుకుందాం.